1982లో స్వయంగా ఇందిరాగాంధీ వద్దకు గుస్సాడి రాజును తీసుకెళ్లాడు. ఆ సందర్భంలో రాజు ఆమె ముందు ప్రదర్శన ఇవ్వడమే కాకుండా ప్రధాని ఇందిరకు మెడలో హారం, గుస్సాడి టోపీని తొడిగి ఆమెతో పాదం కలిపి నృత్యం చేశానని ఆనందంగా చెప్తాడు. తుకరాం సాబ్ కలెక్టర్ మాకు ట్రైనింగ్ ఇచ్చి నాకు ఢిల్లీలో తీసుకుపోయి ఇందిరాగాంధీ ఉన్నప్పుడు నేను ఒక్క నెల ఉన్న వరకు ఇప్పుడు ఏమో పద్మశ్రీ వచ్చింది, మీ ధన్యవాదాలు. హైదరాబాదు ఢిల్లీలో అన్ని పాస్ అయితే 18 రాష్ట్రం నుంచి వచ్చింది, ఎవరు పాస్ కాలేదు అని అబ్దుల్ కలాం మళ్ళీ పెట్టేసిండు. పెట్టంగా ఏం చేసినామంటే నన్ను మళ్ళీ అక్కడ కూడా పాస్ ఎవరు కాలేదు. అబ్బా ఈ మనిషి కరెక్ట్ దేవుడురా, ఇది దేవుడు అయితే బాగా సత్యవంత దేవుడు అని అబ్దుల్ కలాం కూడా అన్నాడు. అందరు అనుకున్నా చేసే వరకు చిన్న ఉన్నప్పుడు గుసాడి అయిందంటే దేవుడే వీడు కూడా అని నాకు దేవుడు చేసినావు, బాగా సంతోషమైంది. చిన్న ఉన్నప్పుడు నేను గుసాడి చేసిన అంటే మొత్తం భారతదేశం నుంచి తెలివి అయింది. ఇందిరాగాంధీకి మా తుకరాం సాబు ఇక్కడ నుంచి 2 బస్సులు చేసి బస్ తోటి ఆడపిల్లలు గీసుంటి ఆడపిల్లలు, మొగ్గు పిల్లలు, గుసళ్ళు, డప్పులు, పీపిరిలు ఇందిరాగాంధీ చేయి పట్టుకొని టోపీ పెట్టలేదు. 82లో ఇందిరాగాంధీతో అబ్దుల్ కలాంతో పేరెడ్ గ్రౌండ్లో ఢిల్లీ వెళ్ళి గుసడి నృత్యం చేశారు. చుట్టుపక్కల 3 మండలంలో మొత్తం చాలా మందికి నేర్పింది. ఇప్పుడు ప్రతి ప్రోగ్రాం ఉంటుంది. ఢిల్లీ, మధ్యప్రదేశ్, ఒరిస్సా, ఛత్తీస్గఢ్, హైదరాబాద్, ఇటు మన తెలంగాణ, ఆంధ్ర మొత్తం వెళ్తుంది.